ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరెప్పుడు కూడాను ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ 5 days నుంచి నేను రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. మరి మీరు అడిగిన రిక్వెస్ట్ ని నెక్స్ట్ డే వీడియో కింద అయితే నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది, మీకు నచ్చిన హర్రర్ వీడియోని. సో ఈరోజు టైం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 12:38 అయితే అవుతుంది మధ్యాహ్నం. అయితే నేను వేరంగా వీడియో చేయలేదు అనుకోండి, మా వాళ్ళు అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత నేను వీడియో చేస్తూ ఉంటే మధ్యలోనే అమ్మ, లేదంటే ఇంకా ఎంతసేపు రా, ఎంతసేపు యూట్యూబ్లోనే ఉంటావా అంటూ మా వారు ఇలా అయితే ఉంటుంది. ఇంకా మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే చాలానే ఎక్కువ అయిపోతాయి. సో అందుకనే నేను వాళ్ళు లేనప్పుడు వీడియోని అయితే చేస్తూ ఉంటానన్నమాట. టిల్ నౌ నాకైతే ఒక సింగిల్ కామెంట్ ఝాన్సీ సిస్టర్ అయితే చేశారు, అక్క ఫస్ట్ కామెంట్ అని చెప్పేసి తను అడిగేశారు. తన రిక్వెస్టెడ్ వీడియో అయితే అయిపోయింది. నాకు ఇప్పుడు వరకు రిక్వెస్టెడ్ వీడియో ఎవరో అడగలేదు కాబట్టి ఈ రోజు నాకు నచ్చిన వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేసేసేయండి, ఇంకా అలాగే షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మిమ్మల్నేనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే పంపిస్తాడు యూట్యూబ్ వాడు. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. తొందరలోనే మీ అందరికీ ఏంటి అని అంటే, చాలా మంది ఇన్స్టాగ్రామ్ అంటే మాకు తెలియట్లేదు అది ఇది అని అంటున్నారు, మాకు అకౌంట్ లేదు అని అంటున్నారు. కాబట్టి మీ అందరికీ అనుగుణంగా ఉండేందుకు వాట్సాప్ నెంబర్ అయితే పెట్టబోతున్నాను. సో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్లు అయితే చేయొచ్చు, అంతేగాని ఫోన్లు అయితే చేయకండి దయచేసి. అది కేవలం మెసేజ్ పర్పస్ కిందే యూజ్ చేద్దాం, ఓకేనా? సో తొందరలోనే పెడతాను. ఎవరైతే నా ఛానల్కి వచ్చి స్టోరీ చెప్పాలి అనుకుంటున్నారో మీరు నాకు అక్కడ చక్కగా మెసేజ్ పెట్టేసేయండి, ఓ పని అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేస్తే మీకు కోపం వచ్చేస్తుంది. అందుకనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో కరోనా టైంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడు అని అంటే ఇంకో దగ్గర ఎక్కడో లాక్కుంటాడు. అంటే అది లాక్కోవడం కూడా కాదు, యాక్చువల్గా మన బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో మనం మోసుకొని వస్తాం కదా, పూర్వ జన్మలో చేసిన కర్మలు, అవన్నీ కూడాను ఈ జన్మలో అనుభవించాలి. అనుభవించకుండా తప్పించుకుందాము అని చెప్పేసి ఏవేవో చేసి తప్పించుకున్నా తర్వాత జన్మలోకి అవి పోస్ట్ పోన్ అవుతాయి అంతే. అంతేగాని మనకి అది రాకుండా ఉండదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళిపోవడము, ఎదుటి వాళ్ళలాగా మాకు అవ్వట్లేదు అనుకోవడం మటుకు ఎప్పుడు చేయకూడదండి. మీకు దేవుడు అక్కడ ఇవ్వలేదు అని అంటే ఇంకెక్కడో ఇచ్చే ఉంటాడు. ఇచ్చిన దగ్గర మీరు సంతోషపడ్డారనుకోండి, మనం జీవితాంతం కూడాను ఆనందంగానైతే గడపవచ్చు. కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది, మరి కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళు సంతోషంగానైతే ఉంటారు ఇంకో దగ్గర. అదేంటి అనంటే వాళ్ళకి డబ్బు ఉండుండొచ్చు, లేదు అని అంటే పలుకుబడి ప్రతిష్ట ఉండుండొచ్చు. ఇలా రకరకాలైతే ఉంటాయి. ఒకరికి ఒకటి ఉంటుంది, ఒకరికి ఇంకొకటి ఉండదు. అది గమనించుకోవాలి. అది గమనించుకొని మనకి ఎందులో హ్యాపీనెస్ ఉందో దాంతో పాటు మనం అలా లైఫ్ని లీడ్ చెయ్యాలి. అంతేగాని ప్రతిదానికి దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు కదా. అయితే ఈ సుత్తంతా ఎందుకు కొడుతున్నాను అని అంటే, అక్క చెల్లెళ్ళు ఇద్దరును అయితే వాళ్ళ అమ్మ నాన్న ఈ పెద్దమ్మాయికి పెళ్ళైన తర్వాత చనిపోయారు. పెద్దమ్మాయి పేరు సుకన్య, రెండో అమ్మాయి పేరేమో వాసవి. అయితే ఈ సుకన్య ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడే తనకి పెళ్ళైపోయింది, మంచి అబ్బాయినే తీసుకొచ్చారు, మంచి సంబంధమే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు వెంటనే 3 నెలలకి. ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. పిల్ల బాగా బెంగపడిపోయింది. ఇంకా చిన్నపిల్ల అక్కడే ఉండలేదు కదా, ఇంకా తను కూడా జాబ్ సెర్చ్లోనైతే ఉంది. అయితే సుకన్య అంది, నువ్వు అక్కడ ఉండడం ఎందుకే వాసవి, నా దగ్గరికి వచ్చేసే వాసవి అని అనడంతో
తను ఏం చేసింది అని అంటే మిగతావన్నీ కూడాను మరి వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి తర్వాత బాస్వీదే కాబట్టి అవన్నీ కూడాను కొన్ని అమ్మింది, కొన్ని ఏమో అక్కడే అట్టే పెట్టింది. ఇద్దరికి కూడా పెళ్ళైనప్పుడే తనకి వేరే ఇల్లు తనకి వేరే ఇల్లు రాసి పెట్టి ఇచ్చేసారు వాళ్ళ అమ్మ నాన్న. అందుకని తిని ఇల్లేమో అద్దెకి ఇచ్చేసింది. వాళ్ళ అక్కల దగ్గరికి అయితే వచ్చి బెంగళూరు, వాళ్ళ అక్కలదిని బెంగళూరు దగ్గర కొంచెం చిన్న పల్లెటూరు లాంటిది అనమాట. అక్కడైతే అతను జాబ్ చేస్తున్నాడు, ఏదో రీసెర్చ్ కంపెనీలోనే ఏదో జాబ్ చేస్తున్నాడు అతను. ఈ అమ్మాయి ఏంటి అని అంటే సుకన్య వాళ్ళ చెల్లిని ఇంటికి తీసుకొచ్చేసింది. ఎందుకనంటే వాళ్ళతో పాటుగా ఉండేది వాళ్ళ మామగారు ఒక్కరు మాత్రమే, వాళ్ళ అత్తగారు చనిపోయారు. సో అతను కూడాను పెద్దగా ఏం పట్టించుకోడు, చాలా బాగా చూసుకుంటాడు కోడల్ని. అందుకనే వచ్చేయమంటే వచ్చేసింది. ఇంకా బెంగళూరులోని అక్కడ జాబ్ అయితే సర్చ్ చేసుకుంటుంది. ఆ టైంలోని వాళ్ళ బావ తీసుకువెళ్ళడం, ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఉన్నాయంటే అక్కడికి తీసుకువెళ్ళడం చేయడం చేసేవాడు. అదే కాకుండాను వాళ్ళ బావ వాళ్ళ అక్కని చాలా బాగా చూసుకుండేవాడు. అదంతా వాసవి అయితే చూస్తూ ఉండేది. అబ్బాయి ఎంత బాగా చూసుకుంటున్నాడు, నాకు కూడా ఇలాంటి భర్త వస్తే బాగున్ను, మా అమ్మ నాన్న చనిపోయారు, లేకపోతే నాకు కూడా ఇంత మంచి సంబంధం తీసుకొద్దురు కదా అని అనుకుండేది ఫస్ట్ లోనే. అలా అలా రాను ఏమైంది అని అంటే మెల్లగా అది చిన్న ఈర్ష్య కింద మొదలయ్యింది. అంటే వాళ్ళ అక్కకి ఏదైనా తీసుకురావడం, గబుక్మని ఈ అమ్మాయి అక్కడికి వస్తే తను తడబడుతూ సరే ఇదిగో ఇది నీకు అని చెప్పి ఏదో చిన్న చితకా గిఫ్ట్ ఏదో తెచ్చి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటే దానికి అది ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, నాకు కూడా ఇస్తే బాగుంది కదా అని స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళిపోయింది అని అంటే బావతోనే నేను ఉండిపోతే బాగుంటుంది అనే ఆలోచనలోకి ఆ పిల్ల అయితే దిగిపోయింది. ఈలోగా తనకి జాబ్ అయితే వచ్చింది. ఇంకా ప్రతిరోజు కూడాను ఇద్దరు కలిసి వెళ్ళడం అన్నమాట. ఆ అబ్బాయికి కారు ఉంది, కారులోనే ఇద్దరు వెళ్ళేవారు. ఈ అక్క ఏంటి అని అంటే అక్కలు ఎప్పుడు అలానే ఆలోచిస్తారో మరేంటో తెలియదు కానీ చెల్లే కదా ఏమైపోయింది, నాకన్నా చిన్నదాయి, నా కూతురుతో సమానం అనుకొని అమ్మాయి అయితే ఉంది. ఇంకా పిల్లలు కూడా లేరు అమ్మాయికి. సరే ఇంకా రోజు పంపిస్తే వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి వెళ్ళేవారు. అలానే కరెక్ట్గాను అది 2020లోని మనకి పాండమిక్ ఇయర్ కదా, ఆ టైంలోని ఇంకా ఆఫీసులన్నీ బంద్, ఎవరి మటుకు వాళ్ళు ఇంట్లోనే ఉండి, ఇంట్లో ఉన్నా కూడా ఎవరి రూముల్లో వాళ్ళు ఉండి చేసుకోవడం కదా వర్క్స్ అన్ని కూడాను. అలానే వీళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు. సడన్ గా ఒకరోజు పెద్ద ఆయనకి బాగాలేదు, వాళ్ళ మామగారికి బాగోపోవడంతో వీళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించారు, అన్ని చేస్తున్న సమయంలో ఈ పిల్ల ఒక్కరిదాయే ఇంట్లోనైతే ఉందన్నమాట. అయితే అతనికి చూపించారు, తీసుకువెళ్తే కరోనా అని చెప్పేసి కానీ సరేనని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంటికి రిటర్న్ అయిపోయారు. ఆయనకైతే వచ్చేసింది కరోనా. ముసలి వాళ్ళు కదా, అందులోకి ఆ ఏజ్ లో తట్టుకోవడం కష్టం కదా, ఇంకా కరోనా వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతనికి సరిగ్గా చూడరు అక్కడ, మళ్ళీ అక్కడ వెళ్ళి ఉండడం అది కూడా కష్టమే అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే మా ఊరు వెళ్ళిపోతామని వాళ్ళకి ఏదో చెప్పేశారు. ఇంట్లోనే ఉండి ఈ ముసలాయనకి ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తున్నారనమాట. ఏవో వాళ్ళకి తెలిసిన వైద్యం చేస్తుంటూ ఒక రూమ్ లోనైతే ఉంచేస్తారు, మాస్క్లు అవి పెట్టుకున్నారు. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే సడన్ గా ఆ ముసలాయన బాగా ప్యానిక్ అయిపోయి ఎగూపిరి దిగూపిరి వచ్చేసి చనిపోతే ఇలాగా చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు అక్కడ వాళ్ళకి. ఇంకా ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవన్నీ. అప్పుడులోనే ఏంటి అని అంటే కాల్చడానికి, దహనపరచడానికి కూడాను చాలా దారుణంగా ఉండేది. మన వైజాగ్ సిటీలోనైతే అన్ని గుట్టలుగా వేసేసి ఒకసారి తగలబెట్టేసేవారు. పాపం ఆ టైంలోని నిజంగానండి అలా చేయడానికి కూడా భయపడేవారు. మరి అలానే జరిగింది ఆ టైంలో, మనందరికీ తెలుసు కదా. అయితే అతనికి తీసుకువెళ్ళిపోయారు, అన్ని అయిపోయి అంత్యక్రియలు అన్ని కూడా ఏవో కరెంట్తోనే ఏదో చేయించారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి అంతా నార్మల్గా అయిపోయింది. ఇంకా ఇంట్లోని వీళ్ళు ముగ్గురే అనమాట. అయితే రోజుకి ఏంటి అని అంటే ఈ అమ్మాయికి బాగా వాళ్ళ బావ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.
ఏంటనంటే ఖాళీగా ఉండేది, ఇంట్లోనే కదా వర్క్ అంతా కూడాను, తను కూడా ఇంట్లోనే. ఈ అమ్మాయి పని చేసుకుంటుంటే ఇద్దరు ఒక రూమ్ లోనేమో వర్క్ చేసుకుండేవారు. ఏసీ ఒక రూమ్ లోనే ఉండేది, ఇద్దరు ఒక రూమ్ లో వర్క్ చేసుకుండేవారు. చేసుకుంటున్న సమయంలోని మెల్లగా వాళ్ళ బావతో మాట్లాడడం, అవి కొనిపించుకోవడం, ఇవి కొనిపించుకోవడం, ఆన్లైన్ లో తెప్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసింది. ఒక రోజు మరి ఏం జరిగిందో తెలీదు, ఈ అమ్మాయికి పెద్ద అమ్మాయికి సుకన్యకి బాగోపోవడంతో వీళ్ళు ఏంటనుకున్నారంటే కరోనా వచ్చిందేమో అని చెప్పేసి తన్ని కూడాను వేరొక రూమ్ లోనైతే పెట్టేశారు. ఫుడ్ అది ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళ బావ ఏంటి అని అంటే ఆ అమ్మాయి అంటే ఇష్టమే, చాలా ఇష్టం, వాళ్ళ ఆవిడంటే ఇష్టం. ఏమైపోద్దో ఏంటో అని బాధతోనైతే ఉన్నాడు. ఆ టైంలోని ఆ వీక్ పాయింట్ తీసుకొని ఈ అమ్మాయి బాధపడకు బావా అంటూ తనకి దగ్గర అయితే అయ్యింది. ఆ నైట్ ఆవిడ తన రూమ్ లోనైతే పడుకుంది. మెల్లగా వర్క్ చేసుకుంటున్నారు ఇద్దరును. వర్క్ చేసుకున్న సమయంలోని తినే వెళ్ళింది వాళ్ళ బావ దగ్గరికి. వెళ్ళి ఇంకా నైట్ చేయకూడని తప్పు అయితే చేశారు వీళ్ళిద్దరును. చేసిన తర్వాత ఏమైందనంటే మెల్లగా సుకన్య రికవరీ అవ్వడం మొదలయ్యింది. ఈ అమ్మాయి ఎవరైతే వాసవి ఉందో తనకేమో ఫీవర్ స్టార్ట్ అయింది. దేంటి నాకు ఫీవర్ రావడం ఏంటి అంటూ తను కంగారు పడిపోయింది, ప్యానిక్ అయిపోతుంది. ఇది మామూలు ఫీవర్ అయ్యి ఉంటదిలే, సుకన్యకు వచ్చింది కదా, అలాగే నీకు వచ్చి ఉంటది అని అనేసాడు. సరే ఒకసారి నీకు చూపించలేదు కదా, నీకు కూడా తీసుకెళ్తాము పద అని చెప్పేసి తనకి తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ అనేసరికి ఇంకాస్త ఎక్కువ ఫీల్ అయిపోయింది అనమాట. అమ్మో ఏదో అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చారు. తన్ని కూడా వేరొక రూమ్ లోనైతే పెట్టారు. కానీ తను వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించడం, తనతో మాట్లాడతాను, బావను వచ్చి నా దగ్గర కూర్చోమను, అలా ఇలా అనడం మొదలెట్టింది. ఈ అమ్మాయికి మెల్లగాను కొంచెమైనా అర్థం అవుతుంది కదండి ఆడవాళ్ళకి, ఇదేంటి ఇది బావని రమ్మంటది, ఆయన్ని కూర్చోమంటది అని తిడుతూ, నీకు అసలుకే బాగాలేదు, బావకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, ఆయన రూమ్ లో ఉన్నారు, అయినా వర్క్ చేస్తున్నారు, నీకేం కావాలి చెప్పు, నేనున్నాను కదా అంటే, లేదు నాకు బావే కావాలి, బావ వస్తే మాట్లాడతాను, బావతో నేను మాట్లాడాలి, అది ఇది అని చెప్పేసి అనడం మొదలు పెడితే ఏం కాదులే నీకు, ఏం కాదు అని అంటే ఒకరోజు ఇంకా వాళ్ళ అక్క ముందు ఏడ్చేసి, నన్ను బావ ఇలా చేశాడు, నాకు బావ అంటే చాలా ఇష్టం అంటూ చెప్తే ఇంకా ఎవరికైనా కోపం వస్తుంది కదండి. ఇంట్లో ఉంటూ ఆ పిల్ల ఇలాగా చేయడం, మళ్ళీ అతను ఇలా చేశాడని చెప్తూ ఉంటే ఏ ఆడదానికైనా కోపం వస్తుంది. అలానే కోపం వచ్చి ఆ పిల్లతో మాట్లాడడం మానేసింది. అలాగే వాళ్ళ ఆయనతో కూడా మాట్లాడకుండా గిన్నెలన్నీ ఇసిరేస్తుంది. ఈ అమ్మాయి కోపంతో ఇసిరేస్తుంది. ఇంక ఈలోగా ఏం జరిగిందో తెలీదు, రాత్రికి రాత్రే ఆ అమ్మాయికి కూడా దిగూపిరి వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారు. ఒక 2 రోజులు చాలా ఫైట్ చేసింది ఆ అమ్మాయి. ఫైట్ చేసిన తర్వాత చనిపోయింది. ఇంకా అంత్యక్రియలు అన్ని కూడా యథావిధిగా వాళ్ళ మామగారికి ఎలా చేశారో అలా చేశారు. ఈ అమ్మాయి ఇంకేంటి అని అంటే పోతే పోయింది, ఏదో ఒకటి తప్పు జరిగిపోయింది అలాగా అని చెప్పేసి వాళ్ళ ఆయన అయితే క్షమించేసింది. అలాగే ఉంటాయి మా రిలేషన్స్. క్షమించేసింది. ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరికి ఏం కాలేదు. అయితే కరెక్ట్ గానే ఇదేంటి అని అంటే ఈ అమ్మాయి చనిపోయిన 12 రోజులకి అనుకుంటాను ఆ అబ్బాయి వాళ్ళ మామయ్య చనిపోయాడు. వాళ్ళేమో వైజాగ్ లో ఉంటున్నారు. అయితే ఇలాగా మామయ్య చనిపోయాడురా, నువ్వు రావాలి ఎలాగైనా, సొంత మేనమామ అనమాట, వెళ్ళాలి కదా మరి తప్పదు. కరోనా టైం అయినా కూడా అప్పటికి అంతా అవుతుంది. సో అప్పటికే వ్యాక్సిన్ వేయించేసుకున్నారు ఇద్దరును. ఈ అమ్మాయిని ఇంట్లో ఉండిపోమని చెప్పి నేను వెళ్తాను అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఆ రోజు కూడాను మార్నింగ్ అంతా పని చేసేసుకుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మధ్యాహ్నం 2 ఆ సమయానికి కాస్త నిద్ర వస్తుంది కదా, ఎవరైనా మంచం మీద వాళ్తారు. ఈ అమ్మాయి ఏంటి అలాగా టీవీ చూసుకొని సోఫాలోనైతే అలాగనే పడుకొని ఉంది. పడుకునే సమయంలోని అక్క అని పిలుపు అయితే వినిపించేసరికి తుల్లిపడి లేచి కూర్చుంది. అటు ఇటు చూసింది, ఎవ్వరు లేరు. కానీ తను వింది
అక్క అక్క అని వినిపించింది తనకి, వాళ్ళ చెల్లి గొంతు. వినిపించేసరికి భ్రమలో ఉన్నాను, దాని గురించి ఆలోచిస్తున్నాను కదా, అందుకే అలా అనిపిస్తుంది అని అనుకుంది. మళ్ళీ అలానే సోఫాలో కూర్చొని టీవీ ఛానల్స్ మారుస్తూ అలాగా చూస్తుంది, ఇలాగా ఛానల్ మారుస్తూ. వీళ్ళకి ఏంటి అని అంటే టీవీ ఉన్న దాని పక్కనే వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట, లోపలికి వెళ్లే దారి, అదేంటి గడప. సో ఆ బెడ్రూమ్ తలుపు దగ్గరికి అయితే వేసింది, కొంచెంగా ఇలా తెరుచుకుంది. అందులోని నల్లటి ఆకారంలోని కళ్ళు మాత్రమే మెరుస్తూ ఎర్రగాను తిను కాసి ఎవరో చూస్తున్నారు. సడన్ గా తిను టీవీ చూస్తున్నదయ్యి చిన్నగా మనకి అక్కడ ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా, టక్కుమని ఇలా తిరిగి చూసింది. చూసేసరికి అంతా చీకటి, ఏం లేదు. ఆ తలుపు మటుకు కాస్త ఓపెన్లోనే అయితే ఉంది, చీకటి ఏం లేదు. తనకి ఎందుకనో భయం వేసేసింది. భయం వేసేసి లేచి కూర్చుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంకా ఆలోచించి లేచి వెళ్ళి తలుపు ఇలా తోసేసింది. తోసి చూసింది, చీకటిగా ఉంది. లైట్ వేసింది, వేస్తే అంతా నార్మల్, ఏం లేదు, మామూలుగానైతే ఉంది. సరే ఇంకా తనేంటి అని అంటే తలుపు దగ్గరికి లాగేసి వచ్చి మళ్ళీ సోఫాలోనైతే కూర్చుంది. ఆలోచిస్తుంది, ఏంటి నేను దాని గురించి ఆలోచించడం వలన ఇలాగా అని అనుకుంటుంది. ఈలోగా వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మాట్లాడింది తిను, ఎక్కడున్నారు ఏంటి అని అంటే, ఇదిగో ఇంకా సగం దూరం అయ్యింది, ఇంకా వెళ్ళాలి, టైం పడుతుంది, నేను వెళ్ళేసరికి రేపు తెల్లవారు అయిపోతుంది అని చెప్తున్నాడు. ఏవో మాట్లాడుతూ ఉంటే వెనకాతల నుంచి, ఈ అమ్మాయి ఫోన్ కన్వర్జేషన్లో ఉంది, వెనకాతల నుంచి ఎవరో పిలుస్తున్నారు, అక్క 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 అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే తిను ఫోన్ మాట్లాడుతుంది. ఒక్క క్షణం ఆగిపోయి, ఏంటి ఒక్క నిమిషం ఆగండి అంటూ వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు, మాట కూడా ఆగిపోయింది. ఏంటో గాని నాకు దాని ధ్యాస ఎక్కువ వస్తుందండి, వాసవి ధ్యాస, అది పిలుస్తున్నట్టుగా, అది ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటే, ఊరుకో, అంతా దాని గురించి ఇంకెక్కువ మాట్లాడుకు, వదిలేసాయి, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా మాట్లాడుకు అనేసి వాళ్ళ ఆయన అయితే అనేసి ఫోన్ పెట్టేశాడు. తిను ఏం చేసింది అని అంటే అదే రూమ్లోని సోఫాలోని టీవీ ఆపేసి పడుకుంది. తలుపులన్నీ వేసేసి ఉన్నాయి కదా. రూమ్ అంతా కూడాను ఏదో బ్యాడ్ స్మెల్ రావడం మొదలైంది. ఎలా అంటే ఇప్పుడు కుళ్ళిపోయిన శరీరాల్లో నుంచి వస్తాయి, అంటే శవాల్లో నుంచి వస్తుంది ఒక వాసన. ఆ వాసన అయితే వస్తుంది, మైండ్కి అది పట్టేస్తుంది ఫుల్గాను. తినికి ఊపిరి అందట్లేదు, నిద్రలోనే ఉంది, ఊపిరి అందట్లేదు. ఎవరో ఎక్కి బరువుగా తన చెస్ట్ మీద కూర్చున్నట్టుగాను బరువుగానైతే అనిపిస్తుంది. గొంతు గట్టిగా నొక్కేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది తనకి. ఊపిరి అందట్లేదు, ఎగుపిరి దిగుపిరి అయ్యి టక్కుమని లేచి కూర్చొని తనకి ఎందుకనో తెలియలేదు, ఆంజనేయ స్వామి దండకం చదవడం మొదలుపెట్టింది. ఆంజనేయ స్వామి దండకం చదువుతుంటూ అంతా చూస్తుందన్నమాట. ఏంటి ఇలాగ అవుతుంది, ఎందుకు ఇలా నేను భయపడిపోతున్నాను అని అనుకుంది. ఈలోగా ఆ పక్కింటి ఆవిడ తలుపు అయితే కొట్టేసరికి వస్తున్నాను ఆంటీ అంటూ వెళ్ళి తలుపు తీసింది. ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి అంటే, ఇదిగోండి ఆంటీ, ఇలాగా ఈ నెల్లారు, వాళ్ళ అంకులు చనిపోయారు, అందుకనే వెళ్ళారు అని ఆవిడకైతే చెప్పింది. బయట నుంచే కదండి మాటలు, దూరంగా నించొని మాస్క్లు వేసుకొని దూరంగా నించొని మాట్లాడుకోవడాలు, లేదంటే దూరంగా కూర్చొని మాట్లాడుకోవడాలు, అంతేగాని దగ్గరికి రావడాలు ఇలాంటివి ఏం లేవు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు అందరూ. మరి అలానే మాట్లాడుకున్న తర్వాత, సరేనమ్మా ఏదైనా కావాలంటే అడుగు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ అమ్మాయి లోపలికి వచ్చింది. కిచెన్లోనేవో సామాన్ ఉంటే అవి తోమడానికి అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళేసరికి, కిచెన్లోని ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఆ అమ్మాయి నించొని ఇక్కడ ఇలాగా చిన్న ముడిలా కట్టేసుకొని ఉండేదన్నమాట. ఒక టీ షర్టు ప్యాంటు వేసుకొని, నైట్ ప్యాంటు వేసుకొని అలానే నించొని బక్కగా అయితే ఉంటుంది ఆ పిల్ల వాసవి. అయితే అలానే నించొని ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఉన్నట్టుగానైతే ఈ అమ్మాయికి కనిపించి మాయమయ్యేసరికి ఒక్కసారిగా తుల్లి పడిపోయింది అనమాట. భయం వేసేస్తుంది కదా ఎవరికైనా, అందులో సింగిల్ గా ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా భయం వేస్తుంది.
అయితే తుళ్ళి పడిపోయింది. పడిపోయి గబగబా బయటకు వచ్చేసి ఆరు బయటకు వచ్చేసి అక్కడే కాసేపు అలా నించొని ఆలోచిస్తుంది. నేను ఒకటి నేనైనా ఆలోచించాలి, లేదా నేను భ్రమపడి ఉండాలి, లేదా నిజంగానే కనిపించి ఉండాలి అని పరిపరి విధాలుగా నాకైతే ఆలోచిస్తుంది. ఆలోచించి ఇంకెలా లాభం లేదు అని చెప్పేసి మనసులో దేవుణ్ణి తలుచుకొని, తనకి చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి ఇష్టం అన్నమాట. మెడలోని లాకెట్ అయితే ఉంటుంది చిన్నది, అదైతే పట్టుకొని వంటగదిలోకి అయితే వెళ్ళి అంట్లు తోముకొని గబగబా అక్కడ పనులంతా కూడా ముగించేసుకొని పాలు స్టవ్ మీద పెట్టి బయటికి వెళ్ళి ఆరబెట్టిన బట్టలు అయితే తీసుకొని ఆరిన బట్టలు తీసుకొచ్చి బెడ్ మీద అయితే వేసింది. మడత పెడదాం అని చెప్పేసి ఒక్కొక్కటి తీసి మడత పెడుతుంటే ఈలోగా ఈ అమ్మాయి అతను కలిసి కూర్చొని వర్క్ చేసేవారు కదా, పక్క రూమ్ ఇంకొక రూమ్. ఆ వర్క్ రూమ్ లో నుంచి అదేంటి కీప్యాడ్ టప్ 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 అని కొడుతుంటే సౌండ్ వస్తుంది కదా, అలాగైతే వస్తుంది. అంటే వర్క్ చేస్తున్నప్పుడు టప్ టప 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 కొడతారు కదా, అలా కొడుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఈ అమ్మాయికి. ఇదేంటి ఏమై ఉంటది అని చెప్పేసి బట్టలు అక్కడ వదిలేసి పక్క రూమ్లోకి అయితే వెళ్ళింది. ఎవ్వరు లేరు, ఏం లేదు, అలానే ఉంది. రూమ్ చీకటిగా ఉంది. ఇంక సాయంత్రం అయిపోతుంది కదా, ఇంక లాభం లేదని చెప్పేసి అన్నింట్లో లైట్లు అయితే వేసేసింది. బట్టలు మడత పెట్టుకొని స్నానానికి అయితే వెళ్ళింది. స్నానం చేసుకొని వచ్చి మరి ఈ చావు కబురు విన్నారు కాబట్టి దేవుడి దగ్గర పూజ అది ఏమి లేదు. జస్ట్ అలాగా దండం పెట్టుకుంది. దూరం నుంచి దండం పెట్టుకొని ఏం జరుగుతుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను దేవుడా అని దేవుడికి అయితే దండం పెట్టుకుంది. ఈలోగా వాళ్ళ మామగారు కూర్చునే ఈజీ చైర్ అయితే ఉండేది. అది ఎక్కడ అంటే ఎంట్రన్స్ హాల్లోనే టీవీ పెట్టుకున్న దగ్గరే అన్నమాట. సోఫాల పక్కనే అది వేసి ఉండేది. ఆయన అక్కడ కూర్చోవడం అలవాటు. అయితే సడన్ గా ఆ చైరు దానంతట అదే ఒకసారి ఇలాగా ఎవరైనా కూర్చుంటే ఎలా అవుతుంది అలా అయ్యింది. ఈ అమ్మాయి చూసింది. ఎందుకనో గుండె నిబ్బరంగానైతే ఉంది. ఏదో నాకు ప్రొటెక్షన్ గా ఉంది అన్నట్టుగానైతే అనిపించింది ఆ అమ్మాయికి. ఇంకా లేచి తన పనులు అయితే చేసుకుంది. ఏదో వండుకొని తిందామని చెప్పేసి ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంది. ఈలోగా మళ్ళీ ఎవరో తలుపు కొట్టారు. ఎవరది అంటూ బయటకు వచ్చి అయితే చూసింది కానీ ఎవ్వరు లేరు, ఖాళీగానైతే ఉంది. ఎవరో తలుపు కొట్టారు, ఎవరది అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయికి భయం వేసి తలుపులు అయితే వేసేసుకొని తాళం కూడా వేసేసి లోపలికి అయితే వచ్చేసింది. తను చేసుకున్న ఆ ఫుడ్ నూడిల్స్ ఏవో వండుకుంది. ఇంకేం కాదు, ఆ నూడిల్స్ ఏవో చేసుకుంది. ఒక్కదాయి కదా ప్యాకెట్ నూడిల్స్ ఏదో చేసుకుంటే ఆ నూడిల్స్ ఎవరో తినేస్తే సగం తినేసి వదిలేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. వాళ్ళ చెల్లికి నూడిల్స్ చాలా బాగా ఇష్టం అన్నమాట. ఆ పిల్ల ప్రతిరోజు కూడా నూడిల్స్ వండుకొని తినేసేది. ఆ కరోనా టైంలో కూడా అదే పని చేసేదంట. అయితే అది తినేసినట్టుగా అనిపిస్తుంది ఈవిడికి. అంతేకాకుండా నూడిల్స్ అప్పుడప్పుడు చేసుకుంది కదా, వేడివేడిగా ఉన్న నూడిల్స్ స్మెల్ అయితే వస్తుంది. ఏదో స్మెల్, పాడైన స్మెల్ అయితే వస్తుంది. చిచి ఏంటిది, ఇప్పుడే కదా చేసి పెట్టాను, ఇలాగైపోయి ఏంటి అని చెప్పేసి సింక్లో పడేసి మళ్ళీ కొంచెం నూడిల్స్ అయితే చేసుకుంది. మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెరిచి చేసుకొని ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని ఆలోచిస్తూ కలుపుతుంటే ఈలోగా మళ్ళీ అక్క అని పిలిచినట్టుగాను గట్టిగా అనిపించింది ఈసారి మటుకు. అంటే సృహలో ఉంది, ఆలోచిస్తుంది కదా ఈ నూడిల్స్ కలుపుతూ. అక్క అని పిలిచేసరికి ఇంకా ఒళ్ళంతా కూడాను గూస్ బంప్స్ వచ్చేసాయి. తడిచిపోయింది, చెమటకి తడిచిపోయి భయంతో వణికిపోతుంది. బయటికి వెళ్ళాలంటే భయం. ఆ స్టవ్ బంద్ చేసేసి గబగబా బయటకు వచ్చి చూస్తే ఎవ్వరు లేరు. అన్ని రూమ్స్ లో చూసింది లైట్ వేసుకొని. ఏంటంటే తన ఒక్కరిదాయే ఉంది, ఇంకెలా భయపడితే లాభం లేదు అని చెప్పేసి అన్ని రూమ్స్ కూడా వెళ్లి చూసింది. ధైర్యంగా వెళ్తుంది గాని రూమ్స్ చూస్తునేటప్పుడు భయం వేస్తుంది తనకి. అయితే వీళ్ళు వర్క్ చేసుకునే రూమ్ మటుకు చాలా చల్లగా, ఎలా అంటే ఏసీ వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది. తినేంటనంటే అవసరం లేని రూమ్లు దగ్గరికి వేసేస్తాం కదా, లైట్ల ఫ్యాన్ల అన్ని ఆపేసి అలానే ఆ రూమ్ లో లైట్ ఆపేసి
రూము దగ్గరికి వేసి గడపెట్టేసింది. తిన్న తెచ్చుకున్న ఆ నూడిల్స్ తీసుకొని ముందు రూమ్లోనైతే కూర్చొని సోఫా మీద టీవీ చూస్తూ తింటూ ఎలా నిద్రపోయింది, నిద్రలోనైతే ఉంది. ఈలోగా తనెవరో కొట్టి లేపుతున్నారు. లేమ్మా లే అనేసి లేపుతుంటే టక్కున లేచింది. ఎదురుగా వాళ్ళ మామగారు. ఏమ్మా భయం వేస్తుందా? భయపడకు, నేనున్నానులే ఇక్కడ, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నా కొడుకు వచ్చేంత వరకు నువ్వు భయపడకు, వెళ్ళి పడుకో అని చెప్తున్నట్టుగానైతే అనిపించింది. ఒక్కసారిగా తెలివి వచ్చేసింది. లేచి అంతా చూసుకుంది. అన్నీ చూస్తుంది అనమాట, చుట్టూ అంతా చూస్తుంది, ఎక్కడ ఏం లేదు. వాళ్ళ మామగారు ఈజీ చైర్లోని ఎవరో కూర్చుంటే ఎలాగా అది కొంచెం నొక్కినట్టుగా ఉంటుంది, అలా అయితే అయ్యి ఉంది. ఉండేసరికి అయితే మామగారు వచ్చారా, నన్ను రక్షిస్తున్నారా అని అనుకుంది. దేవుడా అని మొక్కుకుంది వాళ్ళ మామగారికి. నన్ను ఇలా కన్న కూతురులా చూసుకుంటున్నారు, నా తోడబుట్టింది అయ్యింది, నన్ను ఇలా భయపెడుతుంది అని మనసులోనైతే అనుకుంది. కళ్ళంట నీళ్ళు తిరిగాయి. ఇంకా తనేమో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని పనులన్నీ చేసేసుకొని టీవీ ఆపేసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోని పడుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళేసరికి అక్కడ చుక్క నీరు లేదు, జారిపోయి పడిపోయింది. పాపం తనకు తెలియని ఇంకొక విషయం ఏంటి అని అంటే తను ప్రెగ్నెంట్ అప్పటికి. అయితే అనుకోలేదు, అన్ఫార్చునేట్గా అయ్యింది అది. తను పడిపోయి ప్రెగ్నెన్సీ పోయింది. విపరీతంగాను బ్లీడ్ అయితే అయిపోతుంది, క్లాట్స్ పడిపోతున్నాయి. ఇంకా తను ఏంటంటే తట్టుకోలేకపోతుంది, పెయిన్ కూడా విపరీతంగానైతే వస్తుంది. ఇంకా ఏడుస్తుంది. లేచి గబగబా క్లీన్ చేసుకొని పక్కింటి ఆంటీని అయితే ఆ టైంలోని, ఆ నైట్ టైంలో ఒక 10-10:30 అయితే అవుతుంది. ఆ టైంలో ఆంటీ అని పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా అంటే ఏమైందో తెలియదు. పాపం ఆ అమ్మాయికి తెలీదు, ప్రెగ్నెన్సీ వచ్చిన సంగతి కూడా తెలియదు ఆ అమ్మాయికి. ఏమైందో తెలీదు అంటే ఇలాగా జారి పడిపోయాను అని అన్నది. ఇలాగా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది, చాలా విపరీతంగా అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా, అంకుల్ గారికి చెప్తాను, కార్ తీస్తారు అని చెప్పేసి పక్కింటి వాళ్ళు మంచివాళ్ళు. ఆయనేమో కార్ తీసి ఆ నైట్ టైంలోనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెకప్ చేసి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయిందండి, 2 months జస్టిఫికేషను అని చెప్పేసి చెప్పారంట. నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవంటే తెలియలేదు నాకు అని తనైతే ఏడుస్తుంది. ఆయన లేనప్పుడు ఇలా జరిగింది అని ఏడుస్తుంది. భయం కదండి ఎవరికైనాను. ఏడుస్తుంటే భయపడకమ్మా, మేము ఉన్నాం కదా, కంగారు పడకు, ఇక్కడే ఉంటాంలే అని చెప్పేసి పాపం ఆవిడ ఆ నైట్ టైము పక్కింటి ఆవిడైనా కూడా చూడండి, కొంతమంది మన తోడబుట్టిన వాళ్లే అవ్వనక్కర్లేదు, అలాగే మన రక్త సంబంధికులే అవ్వనక్కర్లేదు, బయట వాళ్ళైనా కూడాను మనకి అప్పు ఉండిపోయినా లేదంటే ఇంకా మనతోని అలాంటి రుణమైన బంధమైనా ఉంటే అలా ఉంటారు మరి. అయితే ఆవిడుండి నేను ఉంటానులే అమ్మా అని చెప్పి వాళ్ళ ఆయన్ని పంపించేసి ఆ నైట్ అంతా అక్కడ ఉండి ఆ అమ్మాయికి అన్ని చేయించేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికైతే తీసుకొచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడాను ఎలా అంటే ఒక రణరంగం అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇల్లు అలా అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ వస్తువులు అక్కడే కిందన పడిపోయి చల్లా చెదురు అయిపోయి అయితే ఉన్నాయి. ఏంటి ఇలాగ అయిపోయింది, ఏమై ఉంటది అని అంటే పిల్లి ఏమైనా దూరిందేమో అనుకున్నారు వీళ్ళు, పక్కింటి వాళ్ళు. ఈ అమ్మాయికి మటుకు అర్థమవుతుంది ఏదో జరిగింది అని చెప్పేసి. మొత్తం ఇల్లంతా కూడాను పని అమ్మాయిని తీసుకొచ్చి క్లీన్ చేయించింది పక్కింటి ఆవిడే. అన్నీ అయిపోయింది, జాగ్రత్త అమ్మ, జాగ్రత్తగా ఉండు, నేను ఉంటాను నీ దగ్గర అని చెప్పేసి ఆవిడే ఉంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బాయి వచ్చేస్తాడనమాట ఇంటికి రిటర్న్. అయితే ఆ నైట్ ఈవిడ కూడా ఆ అమ్మాయితో పాటుగా పడుకుంది. అయితే ఆ రోజు నైట్ వీళ్ళ మంచం చుట్టూ కూడాను వాళ్ళ మామగారు తిరుగుతున్నట్టుగా, కాపలా కాస్తున్నట్టుగానైతే ఆ అమ్మాయికి కల వచ్చింది. అయితే ఏంటి అన్నీ అయిపోయింది, ఇప్పుడు ఇంకెందుకు కాపలా అన్నట్టుగా ఆ అమ్మాయి ఫీలింగ్ అనమాట, లోన ఇన్నర్ ఫీలింగ్, ఎంత జరగాల్సింది జరిగిపోయింది అని చెప్పేసి. అయితే పాపం అలానే ఆ నైట్ అంతా కూడాను ఆయనే ఆ పక్కన తిరుగుతున్నట్టు అక్కడే ఉన్నట్టుగానైతే ఆవిడకి అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని ఆ పక్కింటి ఆవిడైతే చెప్పింది.
ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్పిందనమాట. ఇలాగా అది కనిపించింది, నాకు భయపెట్టింది, మీ నాన్నగారు కనిపించారు, ఇలాగా నాకు కాపలా కాసినట్టుగా అనిపించింది, అది ఇది అని చెప్తుంది. తనకి ఫీవర్ కూడా వచ్చేసింది. అంతేకాకుండా వాళ్ళు క్లియర్ చేసినప్పటికీ కూడా 3 days అవుతుంది కానీ ఇంకా తను కోలుకోలేకపోతుంది. ఈలోగా సుకన్య వాళ్ళ పిన్ అయితే ఫోన్ చేసింది. ఏంటి ఎలా ఉంది, ఏటి సంగతి, ఇలా అయిందంట కదా, అబ్బాయి ఫోన్ చేశాడు, నన్ను రమ్మంటావా అని అడుగుతుంది. లేదు పిన్ని ఇలా అయ్యింది అని అన్ని విషయాలు కూడా చెప్పింది. అదేంటి చనిపోయిన నక్షత్రం బాలేదు, ధనిష్ట పంచకాలు ఉన్నాయి కదా, మరి దానికి చేయవలసింది కూడాను చేయలేదు. ఈ కరోనా టైంలోని ఎక్కడ ఎవరు వచ్చి చేస్తారు, ఖచ్చితంగా అదేదో అయ్యింది, అందుకనే నిన్న అలాగా హింస పెట్టింది, ఎక్కడైనా చూపించుకో అంటే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళగలరు, కరోనా ఓ పక్క ఏమో ఈ అమ్మాయికి రోజు రోజుకి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అలా ఇబ్బంది పడ్డారు. ఈలోగా పక్కింటి ఆవిడేమో నాకు తెలుసు ఒక ఆయన, అతని దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అక్కడే దగ్గరలోనే మంగళూరు అని ఉంటుందండి, బెంగళూరుకి దగ్గరలోనే, కొంచెం దగ్గరలోనే ఆ ఊరికి తీసుకువెళ్ళి అక్కడ ఎవరికో చూపించారంట. చూపిస్తే అతనేమో ఈ అమ్మాయి ప్రేతగా మారి మీ ఇంట్లోనే ఉంటూ నిన్ను ఇబ్బంది పెడుతుంది, మీ మామగారు ఆ అమ్మాయిని ఎదుర్కొంటున్నారు, అది ఎంత దారుణమైన ప్రేత కాకపోతే అతను ఎదుర్కొంటున్నా కూడాను వాళ్ళ సొంత అక్కని అలా చేసి కడుపులో ఉన్న పిండం పోయేటట్టు అయితే చేసింది. మరి ఇలా ఉంటాయి చనిపోయిన తర్వాత కూడాను ఇలాంటి కక్షలు అన్నమాట. కొంతమందికి అలానే ఉంటారు. మరి అయితే అతనేవో చెయ్యాలి అని చెప్పేసి పూజలు అన్నిటికీ కూడాను ఒక 1,20,000 వరకు తీసుకున్నారంట. అన్ని చేశారు. చేసిన తర్వాత ఆ ఇల్లు కూడాను మీరు ఖాళీ చేసేసేయండి అని చెప్పడంతో వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసేసి మరొక ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. మరి చెల్లి కదా అని చెప్పేసి ఇంటికి తెచ్చుకొని ఉన్నించుకొని సొంత తల్లిదండ్రులుగా చూస్తున్నందుకు వాళ్ళ మీద కన్ను. కొంతమంది ఏంటి అని అంటే ఇళ్లలోనే ఇలాంటివి జరుగుతాయండి. ఏంటి అని అంటే ఇలాంటి చండాలమైన రిలేషన్స్ పెట్టుకొని ఇళ్లల్లోనే ఇలాంటివి చేస్తూ కుక్కలు పశువులు ఉంటాయి కదా, పశువులు తెలియక చేస్తాయి, అవి వీళ్ళు తెలిసే ఆ అజ్ఞానంతో చేస్తూ ఉంటారు. మరి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి నీచమైన జన్మలు అయితే వస్తూ ఉంటాయండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఈ రోజు వచ్చిన కామెంట్ నేను చూసి రేపు కాదు కానీ రేపు ఈ వీడియో వస్తుంది కదా, ఎల్లుండి నేను ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. రేపు వచ్చిన కామెంట్ని చూసి అవతల నాడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ అయితే పెట్టండి. లేదు ఇలా రిక్వెస్ట్లు మేము పెట్టాము, మీరు నచ్చింది తీయండి, మీకు వచ్చిన స్టోరీస్ చెప్పండి అని అంటే ఖచ్చితంగా నాకు నచ్చిన స్టోరీస్ అయితే చెప్తాను. మీరు ఇంకా కావాలి నాకు, మేము కూడా రిక్వెస్ట్లు అడగాలి కదండి అని అంటే ఇంకొక 1 week ఎక్స్టెన్షన్ అయితే చేస్తాను. మరి ఏ సంగతి నాకు రేపు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. కొంతమంది ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, ఆ తర్వాత లాస్ట్ పార్ట్ వదిలేసి మధ్యలో స్టోరీ వినేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. అందుకనే వాళ్ళకి తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.